నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. ఒక సంవత్సరం పాలనలో కూటమి ప్రభుత్వం మహిళలకి వంచన చేసింది అంటూ ఈరోజు వైసీపీ కొంతమంది మహిళలతో ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది, రౌండ్ టేబుల్ సమావేశం అని చెప్పేసి అంటుంది. అయితే నిజంగా మహిళలకు వంచన జరిగిందా? అది కాక ఈ యొక్క ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారో వరద కళ్యాణి గారు గతంలో అంటే జగన్ పరిపాలన ఉన్నప్పుడు 2019 నుంచి 24 దాకా అప్పటి స్క్రిప్ట్, అప్పటి జరిగినటువంటి అరాచకాలు, అక్రమాలు, లేదంటే ఆడపిల్లలపై ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చదువుకుంటూ వస్తున్నారు. స్క్రిప్ట్ ఏమైనా మారిందా? అది కాక చూసుకుంటే ఇక్కడ సీమరాజా గురించి, కిరణ్ గురించి కూడా ప్రస్తావన తీసుకొస్తూ వీళ్ళు మాత్రమే చాలా పెద్ద ఎత్తున మహిళల్ని చేస్తారు. కానీ అదేది టీడీపీకి సంబంధించిన ఓన్ ఛానల్స్ కావు, ఏం కాదు. కానీ సాక్షి మీడియా వేదికగా ఏదైతే డిబేట్ పెట్టి కేఎస్ఆర్ కావచ్చు, కృష్ణరాజు కావచ్చు, అమరావతి మహిళల్ని నా నోటితో అన్న మాట ఒకటి మాట్లాడించారు. దాని మీద పెద్ద ఎత్తున ఏదైతే ఒక ఉద్యమం తరలిందో దీనికి సంబంధించి అంటే ఇక మహిళలు ఎవరు లేరు అనేటువంటి ఒక వాదన వచ్చినప్పుడు ఉన్న ఒక 25 మంది మహిళలు మాత్రం తీసుకొచ్చి పెట్టి మాకు కూడా ఈ 25 మహిళలు ఉన్నారని చెప్పబోతున్నారు. ఏంటి ఆ రౌండ్ టేబుల్ సమావేశం ఏంటి? నిజంగా మహిళలకి ఏం అన్యాయం జరిగింది ఈ ఒక్క సంవత్సరంలో అంటే ఏం చెప్తారు? వీళ్ళు ఎవరైతే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మహిళలకు పట్ల ఏదైతే వీళ్ళు కొన్ని అరాచకాలు, అన్యాయాలు జరిగినాయి, మరి వంచన అని చెప్పి ఒక పేరు పెట్టి ఒక ప్రోగ్రాం పెట్టారు సాక్షి ఛానల్లో. అది కూడా మరి అదే సాక్షి ఛానల్లో ఇద్దరు ప్రబుద్ధులు కలిసి మహిళల్ని అనుచిత వ్యాఖ్యలు చేసి అసలు అమరావతి రాజధాని మనం ఏమైతే చెప్పుకుంటున్నామో రాష్ట్రానికి, ఆ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలంటూ అక్కడ మహిళల్ని మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరినీ కూడా ఏ విధంగా వీళ్ళు అసభ్య పదజాలంతో కించపరిచే విధంగా మాట్లాడారంటే మరి దానికి వీళ్ళంతా ఆ రోజు ఏమైపోయారు? ఆ రోజు వచ్చి ఒక్కరు మాట్లాడలేదు కదా, ఖండించలేదు కదా. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే కామన్ మ్యాన్ కిరణ్ పేరు తీసుకొచ్చి ఈవిడ మాట్లాడుతుందో, ఈ పుణ్యశీలి అనే ఆవిడ, మరి ఆ రోజున వెంటనే అతను అరెస్ట్ చేయటం, రిమాండ్ విధించటం, మరి అతని మీద పలు సెక్షన్లు నమోదు చేయటం, పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయటం జరిగింది. మరి ఈ రోజున చూస్తే వీళ్ళు ఎక్కడైనా ఆ తప్పని అంటున్నాము అంటూనే మళ్ళీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 అంటూ ఆ ఛానల్స్ కన్నా కూడా గొప్ప ఛానల్ సాక్షి అని చెప్తున్న వీళ్ళని ఏ విధంగా పోల్చాలి, ఎలా మాట్లాడాలి కూడా అర్థం కావట్లా. అయితే ఈ డిబేట్ చూసిన తర్వాత కావచ్చు, ఈ రౌండ్ టేబుల్ సమావేశం దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా ఏపీలో ఉండే చిన్న పిల్లలు కూడా అడుగుతుంది ఏంటి అంటే విజయలక్ష్మి మహిళ కాదా? అదేవిధంగా వైఎస్ షర్మిల గారు మహిళ కాదా? నిజంగా తొలి మహిళలంటే వైఎస్ జగన్ కావచ్చు, అదేవిధంగా వైఎస్ భారతిరెడ్డికి కావచ్చు, వీళ్ళే కదా మహిళలు. ఫస్ట్ వాళ్ళకి సరైనటువంటి న్యాయం చేయకుండా వైఎస్ సునీత గారిని దాదాపు 6.5 సంవత్సరాలు తిప్పుకుంటూ ఎటువంటి న్యాయం చేయనటువంటి వీళ్ళు జగనన్న మాత్రం వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ వదిలిపెట్టి వీళ్ళకి మాత్రం న్యాయం చేశారని మాట్లాడుతున్నారు. అంటే దీన్ని ఎలా చూడాలి? ఇది పేటీఎం బ్యాచా అని కూడా అడుగుతున్నారు. ఏమంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏదైతే మీరు అంటున్నట్లుగా మొదటి మహిళలని తల్లిని చెల్లిని గెంటేసి పిన్న తల్లి తాళిబొట్టు తెంచినోడు మరి ఈ రోజున చూస్తున్నాం. మరి ఇట్లాంటి వ్యక్తులు వాళ్ళకి సంబంధించిన పార్టీకి సంబంధించిన మాట్లాడుతున్న ఈ మహిళలు ఒక్కసారి ఆలోచించుకుంటే అంతే కదండి. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని చంపేశారు, సొంత పిన్నతల్లి తాళిబొట్లు తెంచేశాడు కదా. ఎంత అన్యాయం జరిగింది, ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ఆ రోజున. మరి ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే మాట మర్చిపోయిన జగన్మోహన్ రెడ్డి నిజంగా అదే చెప్పుకోవాలి. ఇక్కడ ఫస్ట్ తన ఇల్లు తను సరిదిద్దుకొని ఎక్కడా కూడా వేలెత్తి చూపకుండా ఉండాలి ఫ్యామిలీ. మరి అలా లేదు, మేనత్తను తీసుకురావటం, ఆవిడని బ్లాక్మెయిల్ చేయటం, ఆవిడ ద్వారా చెల్లెళ్ళను తిట్టేయటం, మరి చెల్లెళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, రాజకీయాల్లో ఉండటానికి వీల్లేదంటాం. అసలు చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అవటానికి కారణం వైఎస్ విజయలక్ష్మి, షర్మిల. వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి ఎంత రాష్ట్రం అంతా ఎన్ని విధాలుగా ఇతని గురించి విస్తృత ప్రచారం చేసి మరి అన్యాయం, అక్రమం జరిగింది మా ఫ్యామిలీకి, మరి ఈ విధంగా తండ్రి లేని బిడ్డే కాదు బాబాయ్ లేని బిడ్డ కూడా అయిపోయాడని చెప్పేసి ఏ విధంగా ప్రచారం చేశారో అందరం చూసాం. కానీ అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? ఎన్ని విధాలుగా ఆడపిల్లల ఉసురు పోసుకున్నాడు. అమరావతి రైతుల ఆక్రందనలు అంటే అన్నం పెడితే రైతు కన్నీరు పెడితే ఏ విధంగా ఉండిద్ది అంటే జగన్మోహన్ రెడ్డి లాగి కొడితే వెళ్ళి 11కు పరిమితమై పక్కన కూర్చున్నా కూడా ఈ రోజున ఏ మాత్రం మేము తప్పు చేసినా ఒప్పుకోము. ఈ రోజున వీళ్ళ పెట్టుకున్న మీటింగ్ ఏదైతే ఉందో చదువుతున్న లిస్ట్ అంతా వాళ్ళదే. 2019 నుంచి 24 మధ్య ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అన్యాయాల లిస్ట్ అంతా
వరూది కళ్యాణ్ గారు చదివారు, బాగుంది, అందరూ కూడా సంతోషం. దానికి మీ నోటి వెంట మీ అరాచకాలు మీరు చెప్పుకోవడం అనేది గొప్ప విషయం, అందరం సమ్మతగా దాన్ని ఒప్పుకుంటున్నాం. కానీ హోమ్ మినిస్టర్ అనిత గారిని ఆవిడ అసలు జగన్మోహన్ రెడ్డినే తిట్టడానికైతే మీకు హోమ్ మినిస్టర్ పదవి ఎందుకు, పార్టీ అధికార ప్రతినిధిగా ఉండొచ్చు కదని ఒక మాట మాట్లాడారు. అంటే తిట్టడం అంటే ఏంటండి మీ దృష్టిలో? తిట్టడం అంటే అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరంతా కూడా అక్కడ ఎవరైతే ఇప్పట్లో హోమ్ మినిస్టర్గా ఉన్న తానేటి వనిత కానివ్వండి, సుచరిత, వీళ్ళందరూ అక్కడ ఉండి మరి ఏ విధంగా ఇంట్లో వాళ్ళను కూడా తీసుకొచ్చి మహిళల పట్ల ఎంత అవహేళనగా మాట్లాడారు, బాడీ షేమింగ్ చేశారు. మరి అవంతా రాక్షసానందం పొందుతూ ఆ రోజు మీరు మహిళలని గుర్తుకు రాలేదా? అవతల ఒక మహిళలు అన్నప్పుడు ఒక మహిళగా మీరెలా స్పందించారు? ఈ రోజున మీరు మాట్లాడుతున్నవి ఎలా చూడాలి? ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే మీ మాటలు మీకే అసహ్యం అనిపించిద్ది. ఇలా మాట్లాడావేంటి ఈ ఛానల్లో అని చెప్పేసి వాళ్ళకి అనిపించే విధంగా ఈ రోజున వాళ్ళది ఉంది. అయితే మనం చూసుకుంటే ఇప్పుడు తాజాగా హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా రెస్పాండ్ అయ్యారు. అయితే సాక్షిలో మహిళలకు వంచన అన్నట్టు చేస్తున్న ప్రోగ్రాంకి సంబంధించి ఒక కౌంటర్ అయితే ఇచ్చారు. ఏంటి ఆ కౌంటర్ అంటే ఏం చెప్తారు? ఇక్కడ మహిళలకు వంచన అనేది నిజంగా వాళ్ళు పెట్టుకున్న ప్రోగ్రాం ఏదైతే ఉందో రాంగ్ ప్లేస్ రాంగ్ టైం రెండు కూడా. ఎందుకంటే ప్లేస్ చూస్తే సాక్షి, మరి సాక్షి ఛానల్ గతంలో ఏం చేసింది, ఎన్ని విధాలుగా దానివల్ల ఇబ్బందులకు గురయ్యారనేది చూసాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా స్పందించారు ఇక్కడ చెప్పాలంటే, తెలుగు మహిళలు. మరి అలాంటి సాక్షి ఛానల్ ఈ రోజున ఈ మహిళలందరూ కలిసి ప్రోగ్రాం పెట్టడం, ఇన్ని రోజుల నుంచి ఇంట్లో కూర్చొని ఈ రోజున ఏదో చేద్దాం ఏదో అన్నాం, మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం మాత్రమే మేము మాట్లాడతాం అన్నట్లుంది వాళ్ళ మాటలు. మరి వీళ్ళు చేసిన ఈ ప్రోగ్రాం గురించి మరి ఏదైతే హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా మాట్లాడిన విషయం ఏంటంటే, మరి వీళ్ళు మాట్లాడుతున్న మాటలు గతంలో దేన్ని కూడా ఖండించడం మనం చూడలేదు, ఎక్కడా కూడా దేనికి రెస్పాండ్ అవ్వలేదు. మరి ఈ రోజున ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మంచి చెప్పుకోవడానికి వస్తారు? ఎక్కడ ఏ అరాచకం అన్యాయం జరిగినా ఏదైనా సరే అరెస్ట్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎంతమంది అరెస్ట్ అయ్యారు? మరి ఎక్కడైనా సరే మరి వీళ్ళ వల్ల ఇబ్బంది గురైంది అన్నప్పుడు ఎంతసేపటికి వీళ్ళు మా వాళ్ళు మంచాళ్ళు మేము మంచి చేసామని చెప్పుకోవటమే తప్పించి ఈ విధంగా తప్పు జరిగింది అన్న పాపాన్ని వీళ్ళు పోనప్పుడు ఏ విధంగా వీళ్ళు ఈ రోజున మహిళలకు వంచన అనేది చేయడానికి అర్హులవుతారు? మరి వీళ్ళు కూడా అమరావతి రైతులు అన్న మాటలకి ఆ ఏరియాలో ఉన్న వ్యక్తులు, రాష్ట్రంలో ఉన్న వ్యక్తులే కదా, మరి దాంట్లో మేము కూడా ఉన్నామని ఒప్పుకున్నట్లు అవుతుందని ప్రజలు ఆలోచిస్తున్నారు. మరి ఎందుకు ఖండించకపోతే మీరేం సందేశం ఇస్తున్నారు దాని నుంచి మెసేజ్? మరి ఆ మెసేజ్ని ప్రజలు ఏ విధంగా స్వీకరించాలి? అంటే సాక్షి ఛానల్ గొప్ప ఛానల్ అని చెప్పిన వీళ్ళ తీరు మీద ప్రజలు ఇట్లాంటి ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. అయితే మనం చూసుకుంటే 2019-24 దాకా ఉన్నటువంటి ఒక పురుషులు కావచ్చు మహిళలు కావచ్చు వైసీపీలో నిన్న మొన్నటి దాకా పురుషులు మాత్రం మాట్లాడుతుంటే వీళ్ళకి సరైన ఇంగిత జ్ఞానం లేదేమో అనుకోవచ్చు. కానీ ఈరోజు మహిళలు అని చెప్పి మహిళలకంటూ ఒక వంచన ఒక ప్రోగ్రాం పెట్టుకొని అక్కడ కూడా మేము ప్రతి ఇంటా చేసిన మంచి మాకు కనిపిస్తుంది, మేము ప్రతి ఇంటికి వెళ్తే అక్కడ మమ్మల్ని చాలా సాదరంగా ఆహ్వానిస్తున్నారు, చాలా ఆనందంగా చూస్తున్నారు. కానీ 2024 ఫలితాలు ఏవైతే ఉన్నాయో 151 నుంచి 11 స్థానాలకు పరిమితం అయిపోయిన తర్వాత నిజంగా ఏ ఇంటికి వీళ్ళు వెళ్తున్నారంటే ఏం చెప్తారు? ఇక్కడ నిజంగా మనం చెప్పుకోవాలంటే ఏ ఇంటికండి గడప గడపకే వెళ్ళారు, కార్యక్రమం తరిమి కొట్టారు, అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు చూస్తున్నాం గంజాయి బ్యాచ్ని ఈవిడ చెప్తుంది సందుకి గంజాయి ఉంది అని చెప్పేసి. నిజమేనమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అలానే ఉంది, దానికి నేనే సాక్ష్యం అని చెప్పేసి ఆయన వెళ్ళి గంజాయి బ్యాచ్ని పరామర్శించడం అందరికీ తెలిసిందే. మొన్న చూస్తే పొగాకు రేటు చెప్పకుండా గంజాయి రేటు ఏ విధంగా చెప్పాడో అందరికీ తెలిసిందే. మరి వీళ్ళు ఈ రోజున మద్యం గురించి మాట్లాడుతుంటే నిజంగా హాస్యాస్పదం. ఈ రోజున మద్యం కుంభకోణంలో ఎంతమంది ఉన్నారు? ఒకరు కాదు ఇద్దరు కాదు, చూస్తుంటే ఫ్యామిలీ ఇంతేనా అన్నట్లుగా, పార్టీ ఇంతేనా అన్నట్లుగా ఉంది వీళ్ళ బ్రతుకు. అదిగాక వాళ్ళు 2019 ఏదైతే ఎన్నికల ప్రచారంలో కూడా పూర్తిగా మద్యపాన నిషేధం చేయబోతున్నాం, ఓన్లీ 5 స్టార్ హోటల్స్ మాత్రం పరిమితం కాబోతుంది అంది కాస్త ఈ రోజు చూస్తే లిక్కర్ స్కామ్ లో ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లకు సంబంధించి మనం చూస్తాం. ఆ రోజు ఆయన కరెక్ట్ గానే చెప్పాడండి, 5 స్టార్ హోటల్లో మాత్రమే మద్యం లభించింది అంటే ఎంత కాస్ట్ ఉండిద్దో అదే కాస్ట్ అయితే ఇచ్చి అమలు చేశాడు. కరెక్ట్, 5 స్టార్ హోటల్లో ఏదైతే ఆ రేట్లు ఉంటే అదే రేట్లు సామాన్య ప్రజలకు ఇచ్చాడు, సమానంగా చూశాడు. అంటే పేదల నిర్మూలన అంటే అలా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఇలాంటి వ్యక్తులు ఈ రోజున మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే మహిళలు ఉన్నారో మహిళలకి పొదుపు డబ్బులు, వాళ్ళకంటూ ఒక అకౌంట్ ఉండాలి, వాళ్ళకంటూ చేతుల ఖర్చులకు డబ్బులు ఉండాలి, ప్రతిదానికి ఇంటి మగ మనిషి దగ్గర చేయి జాచకూడదు, అసలు మహిళ గౌరవంగా ఉండాలి
అనే ఆశయంతో ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళల గ్రూప్ని స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. కానీ ఏ రోజు కూడా మహిళల డబ్బుని వాడుకున్నంత నీచత్వం ఎక్కడైనా చూసామా? దాదాపుగా చెప్పుకుంటే అండి 2118 కోట్ల రూపాయలు. దాంట్లో మళ్ళీ వాళ్ళ పొదుపు డబ్బుల్లో, అంటే ఇవొచ్చేసి అభయహస్తం డబ్బులు, మరి వాళ్ళ పొదుపు డబ్బుల్లో దాదాపుగా 10,770 కోట్ల రూపాయలు. మరి డ్వాక్రా మహిళ ఎవరైనా చనిపోతే ఆవిడకి వెంటనే ఒక పెద్ద కర్మ అయిపోయే లోపుగా 30,000 రూపాయలు ప్రభుత్వం నుంచి ఇస్తారు. వాళ్ళ దానికి సంబంధించి ప్రభుత్వం వాళ్ళకి లోన్లు ఇస్తుంది కదా, అలానే ఆవిడ చనిపోతే మాత్రం 30, అది కూడా తీసేశాడు. మరి ఒకటా రెండా ఎన్ని విధాలుగా చూసుకుంటే, ఇల్లేదో రిజిస్ట్రేషన్ అని చెప్పి 10,000 కట్టాలని చెప్పేసి దానికి ఏదో కొత్త రకం తీసుకొచ్చి మహిళలకు ఏదో అవన్నీ కూడా రకరకాలు, ఒకటి కాదు రెండు కాదు మహిళల పట్ల. మరి మా అక్కయ్యని ఏడిపిస్తున్నారన్న అమర్నాథ్ గౌడ పరిస్థితి ఏంటి? నిట్టలేళ్ళ పెట్రోల్ పోసి తగలబెట్టారు కదా. ఎంత ఒక ఆవిడ డబ్బులు ఇవ్వలేదని అప్పు తీసుకుందని ట్రాక్టర్, ఎస్సీ మహిళ ట్రాక్టర్ పెట్టి తొక్కించి చంపేశారు కదా. నెల్లూరులోనే ఇక్కడ ఒక ముస్లిం ఫ్యామిలీ మరి ఇంటిళ్ళ పాది కూడా వాళ్ళ స్థలమో ఇల్లు ఆక్రమించుకున్నారని చెప్పేసి మొత్తం సూసైడ్ చేసుకుని చనిపోయారు కదా. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి. ఈ రోజున ఎవరైతే మహిళ వంచన అని చెప్పేసి పక్కన 2019 నుండి 24 వరకు జరిగిందని పెట్టుకుంటే ఇంకా బాగుండేది, వాళ్ళు చెప్తుందని కూడా. అదే మనం చూసుకుంటే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యకి సంబంధించి ఏం చేశారు వీళ్ళు, అదేవిధంగా డాక్టర్ సుధాకర్ వాళ్ళ కుటుంబాన్ని ఏం చేశారు వీళ్ళు, అదే తోట చంద్రయ్యకి సంబంధించినటువంటి ఒక కుటుంబం కావచ్చు, వాళ్ళ భార్య పిల్లల్ని ఏం చేశారు వీళ్ళు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నా సరే ఈరోజు వీళ్ళు వచ్చేసి మాకు రాజకీయాల్లో కూడా 50% మాకు ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. వాస్తవానికి మీరు ఒకవేళ 2019-24 దాకా తీసుకుంటే వైఎస్ఆర్సీపీలో పురుషులు అండ్ మహిళలు 50% ఉన్నారా లేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే మీరు అంటున్నట్లుగా 50కి 50% అంటే ఎక్కడి నుంచి వస్తారండి? ఎలా వస్తారు? ఎవరు చేస్తారు వీళ్ళకి? ఈ రోజున చూస్తున్నాం తల్లికి వందనం అదే ప్రోగ్రాం వచ్చింది. వీళ్ళు 2024 ఎలక్షన్కి ఎలా 40% వచ్చిందని చెప్పుకుంటున్నారో అది కేవలం ప్రలోభాలకు గురి చేసి, ఏదైతే వాలంటీర్లు నా సైన్యం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి పదే నా సైన్యం అంటే ఎవరికి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కావట్లేదంటే వాళ్ళ ద్వారా ఎట్లాగా వాళ్ళని ఇబ్బందికి గురి చేశారు, వాళ్ళని ఏదైతే స్కీములు ఉన్నాయో అవేమీ రావని చెప్పేసి వాళ్ళని చాలా ప్రలోభాలకు గురి చేశారు. అందువల్లే ఓట్లు పడ్డాయి. ఎందుకంటే ఆధార్ కార్డు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, బ్యాంక్ అకౌంట్ దగ్గర నుంచి అంతా మా ఆధీనంలో ఉంది, నెక్స్ట్ మేమే వస్తాము, ఏది కూడా మీకు వర్తించదు సంక్షేమ పథకాలని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఓట్లు వేయించారు. ఆ ఓట్లు మాత్రమే వచ్చాయి. అదే మేము కూడా వినింది ఏంటి అంటే, ఏదైతే ఏదో పల్లెటూరు ప్రాంతాలలో కూడా మీరు ఎవరు ఓటేస్తున్నారో కూడా మా దగ్గర లిస్ట్ వస్తుంది, వాళ్ళ పేర్లతో సహా వస్తాయి అని భయపెట్టడంతోనే ఆ 40% అంటే 39% తెలియదు కదా వాళ్ళకి. అవును, ఇలాగా వీళ్ళు ఎప్పటికప్పుడే అంటే మాకు అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్తుంటే 11కి ఎందుకు పరిమితం అయ్యారు? ఈ రోజున గంజాయి బ్యాచ్ని పలకరించడానికి వస్తుంటే ఎవరైనా మీకు సపోర్ట్ చేశారా? మీ పార్టీ వాళ్ళు కూడా వద్దు జగనన్న రావద్దని చెప్పడానికి కింద కామెంట్లు పెట్టారు. మరి అవన్నీ వీళ్ళకి కనిపించట్లేదా? నిన్న చూస్తే పొగాకు రైతులు ఏ విధంగా మహిళల మీద రాళ్లు తీసుకొని కొడితే, మరి ఈ రోజున వీళ్ళు ఎవరైతే ఇప్పుడు పెట్టారో మీటింగ్ వీళ్ళకి కనిపించలేదా? మహిళలు తలల బగలగొట్టి, పోలీసులు తలల బగలగొట్టి, చెప్పులు, రాళ్లు, కర్రలు మరి బస్తాల్లో వీళ్ళు తీసుకొచ్చి కాన్వాయ్లో అక్కడ పెట్టేసి దాడి చేస్తుంటే ఆ మహిళలు తల బగిలినప్పుడు వీళ్ళకి అర్థం కాలేదా? తిరిగి వాళ్ళే ఏమంటున్నారంటే వాళ్ళే మమ్మల్ని కొట్టారని చెప్పి జగన్ ఈ రోజు ప్రకటిస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న 9 మంది అన్నారు, మళ్ళీ ఇంకో 15 మందిని అదుపులో తీసుకున్నారు. విచారిస్తే ఎవరనేది తేలిపోయింది. జగన్మోహన్ రెడ్డి పేరే వచ్చింది. రాప్తాడు పర్యటన ఏం చేశాడండి? హెలిప్యాడ్ విషయం జగన్మోహన్ రెడ్డి అదే జరుగుతుంది. ఎక్కడో చోట ఏదో ఒక పేటీఎం బ్యాచ్ని పెట్టుకోవటం, ఇట్లాంటి డ్రామాలు వేయటం. నిన్న చూస్తే పొగాకు రైతులు ఆ బేళ్లని ధ్వంసం చేసేశారు, ఇష్టానుసారంగా తొక్కేశారు. అంటే ఈ దున్నపోతులు వెళ్ళి చేలో పడి పంటంతా ఎలా ధ్వంసం చేస్తాయో ఈ రోజు పండించిన పంటంతా వీళ్ళు ఆ రకంగా నాశనం చేశారు. అంటే అంత కష్టపడి పండించుకొని అదో దానికి నాణ్యం ఉంటే నాణ్యమైన పంట కొంటారు ఎక్కువ రేటు పెట్టి, మరి నాణ్యత లేకపోతే ఎలా కొంటారండి? వాళ్ళు ఆ విధంగా నాశనం చేసేసారు. అయితే ఈ రోజు జరిగినటువంటి సాక్షి సంబంధించినటువంటి ఒక వేదిక పైన ఏదైతే మహిళని వంచారని చెప్పి ఒక ప్రోగ్రాం ఉంటుందో, దీంట్లో నిజంగా ఏ ఒక్కరు కూడా అమరావతి కానీ అమరావతి చుట్టుపక్కల మహిళలు ఎవరు లేరా? ఉంటే వాళ్ళు కూడా సమర్థిస్తున్నారా జగన్ అంటే ఏమంటారు? ఖచ్చితంగా చెప్పారు కదండి, వాళ్ళు ఒకటే చెప్తున్నారు. ఉన్నారు వనితా గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళు ఒకవేళ వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళినా వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడే నివసించారు కదా. మరి ఏ ఉద్దేశంతో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అక్కడ ఉన్నా లేకపోయినా మన రాష్ట్ర రాజధాని పట్ల, మన రాష్ట్ర మహిళల పట్ల సాటి మహిళగా లేకపోతే రాష్ట్ర పౌరాలిగా ఎవరైనా సరే ఖండించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే కొన్ని వ్యాఖ్యలు మనం ఖండించాలి.
అలాంటి నియమ నిబంధనలకు కట్టుబడి ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కామన్ మ్యాన్ కిరణ్ అనే వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మీరేం చేస్తారు? 24 గంటల్లో మళ్ళీ తీసుకొచ్చి కొమ్మినేని కూర్చోబెడతారు. అదే జరిగిద్ది. ఇట్లాంటి వ్యక్తులు ఎట్లాంటి పనులు చేస్తారు అనేది మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటున్నామో, మహిళలు వీళ్ళు అక్కడ లేరా అంటే ఉంటారు, కానీ వీళ్ళు దాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఈ రోజున ఆవిడ అంటుంది, ఈనాడు, ఆంధ్రజ్యోతి పదే అంటున్నారు, ఇవి ఏదైతే టీవీ5 వీళ్ళందరికన్నా కూడా సాక్షి ఛానల్ గొప్పదని. ఎందుకు? మహిళలను తిట్టించడానికి గొప్పదా? ఇట్లాంటి అబద్ధ ప్రచారాలు చేయడంలో గొప్పదా? తల్లిని చెల్లిని కూడా సొంత చెల్లిని, తల్లిని, అదే విధంగా బాబాయిని నరికేసి హార్ట్ అటాక్ అని చెప్పి వాళ్ళే రాశారు, నారాసురు రక్త చరిత్ర అని రాశారు. ఇంతకంటే నీచం ఇంకేం కావాలి? ఇట్లాంటి ఏదైతే పదే లేని దాన్ని ఉన్నట్టు చూపించడానికి మాత్రమే ఛానల్ అండ్ పేపర్. దీనికి మాత్రం వాళ్ళు సరిపోతారు. వీళ్ళెవరూ కూడా వీళ్ళు చెప్పినట్లుగా ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్ళకి సరితోగరంటే ఇలాగ అబద్ధాలు చెప్పడంలో మాత్రం వాళ్ళు సరితోగరు. ఇదైతే 100% మనం చెప్పుకోవచ్చు. సో చూద్దాం అండి, ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు మహిళలకు వంచన అంటూ పెట్టిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో నిజంగానే అది మహిళలకు ఎవరు వంచన చేశారనేది తల్లి చెల్లె చెప్పాలి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.